Preparation. This is the word, what the Lord has put in this season now. Okay. Preparation is very important in the kingdom of God. మనము ఎంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు? అందరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. ఓకే, చూడండి, దేర్ ఈస్ ఎ ప్రిపరేషన్ ఫర్ ద వరల్డ్ సిస్టమ్. కానీ దేవుని రాజ్యంలో కూడా గాడ్ వాస్ టెల్లింగ్ మీ దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ వర్డ్ దట్ కింగ్డమ్ పీపుల్ నీడ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ దెమ్సెల్వ్స్. ప్రిపరేషన్. లైఫ్లో చూస్తే తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేస్తారు. ఎగ్జామ్స్ ఉన్నాయంటే చూడండి, వాళ్ళ పిల్లల్ని కూర్చోబెడతారు. ఇంకా వాళ్ళు ఏమి చేయనివ్వరు, గేమ్స్ ఆడినెవరు, కూర్చోబెట్టి 2 కొట్టైనా చదివిపిస్తారు. అవునా? ఏదో ఒకటి చేస్తారు. ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది? ఫెయిల్. చాలామంది దేవుని రాజ్యంలో ఎందుకు అనేక సార్లు ఫెయిల్ అవుతారు? దశాబ్దాలు అనుకున్నది చేయలేకపోతున్నారు. వై? చాలామంది అనుకుంటారు, నాకు ఇది జరగాల, నాకు ఇది చెయ్యాలా, దేవుడు నాకు ఇది ప్రార్థన ఆలకించాలా, నాకు ఈ వరం రావాలి, నాకు ప్రమోషన్ రావాలా, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు దేవుడు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. బట్ మెనీ పీపుల్ ఎండ్ అప్, చాలామందికి చాలా వాగ్దానాలు ఉంటాయి. యూనో, అవి ఎంతమందిలో నెరవేరుతున్నాయో నాకు తెలియదు. ఎందుకు నెరవేరట్లేదంటే ద ప్రాబ్లమ్ ఈజ్ అగైన్, ఎందుకు మనుషులు పడిపోతారు? వై పీపుల్ ఫాల్? ఎంతమంది నేను కోపం చూపించకూడదు అని కోపడ్డారు? చేతులు పైకెత్తండి. కొంతమంది నా భార్యను తిట్టకూడదు, నా పిల్లల్ని తిట్టకూడదు, ఈరోజు మా అమ్మని అనకూడదు, మా అత్తను అనకూడదని ఎంతమంది ఇప్పుడు దాకా అలాగ అంటానే ఉన్నారు? చేతులు పైకెత్తండి. మరి ఎప్పుడు ఆపుతారంటే మీరు? నౌ సీ దట్ వై ఆర్ యూ ఫెయిలింగ్ నౌ? ఎంతమంది నేను ప్రార్థన చేసుకోవాలనుకొని చేసుకోకుండా ఫెయిల్ అయ్యారు? చాలాసార్లు. ఎంతమంది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. వై ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? నీవు ఎందులో ఫెయిల్ అవుతున్నావు? ఇన్ విచ్ ఏరియా ఆర్ యూ ఫెయిలింగ్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మాట అనకూడదు అనుకుంటున్నాను అనేస్తున్నావు. కొంతమందికి కొన్ని ఊత పదాలు ఉంటాయి, అవి కొన్ని చెడ్డ ఉండొచ్చు, కొన్ని మంచి ఉండొచ్చు. ఓకే, కొంతమందికి కొన్ని బూతులు వస్తాయి. ఓకే, కొంతమందికి అది కామన్ అనుకోవచ్చు. కానీ మంచివాడు. కొంతమందికి కొన్ని బుద్ధులు, కొన్ని అలవాట్లు, కొన్ని మైండ్ సెట్స్, కొన్ని వర్డ్స్, కొన్ని యాక్షన్స్, కొన్ని వీక్నెసెస్. ఎంతమందిలో మీకు బలహీనతని తెలిసి దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు? 10, 20, 30, 40, 50 ఏళ్ళు. రైట్. నౌ చాలామంది భార్యలు చూస్తారు వాళ్ళ భర్తల్లో, ఇంక అడ్జస్ట్ అయిపోతారు, ఇక మారలే అని ట్యూన్ అయిపోతారు, ఆయన అంతే అని దే స్టార్ట్. కొంతమంది భార్యలు పిల్లల్ని. ఓకే, చూడండి. నౌ హౌ టు ఓవర్కమ్ దిస్? ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యువర్ వర్డ్. టేక్ దట్ వీక్నెస్. ఓకే, నాకు కోపం వచ్చినప్పుడు ఈ మాట నేస్తున్నా. ప్రతిరోజు ఏదో ఒకటి, ఎవరో ఒకరు ఏదో ఒకటి డిసప్పాయింట్ చేస్తారు, నాకు కోపం వచ్చేస్తుంది. నౌ టేక్ దట్ వర్డ్ అండ్ నౌ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దట్. టేక్ ఏ ప్రిపరేటరీ టైం తీసుకోండి. ఓకే, టేక్ టైం టుడే. ఓకే, ఈరోజు నేను దీని విషయమై ఒకరోజు ఉపవాసం ఉంటాను. ఎంతమందికి అర్థమవుతుంది? నేను దీని విషయమై ఈరోజు ఉపవాసం ఉంటాను. వీక్లీ వన్స్. ఇలాగ నేను 7 వీక్స్ ఉపవాసం ఉంటాను. ఓకే, నేను దీని విషయమై ఎక్స్ట్రా ప్రేయర్ టైం తీస్తాను. ఎంతమంది ఎగ్జామినేషన్కి ఫెయిల్ అవ్వకూడదని ఎక్స్ట్రా టైం తీసి చదువుతారు? యూ సాక్రిఫైస్. ఎక్స్ట్రా ఖర్చు పెడతారు. బికాజ్ యూ స్పేర్ సమ్ థింగ్స్, యూ డూ. ప్రిపరేషన్ ఇస్ అది ఇంపార్టెంట్. సో దేవుని రాజ్యంలో కూడా ఆ టైం తీసుకోవాలి. టేక్ దట్ టైం. ఓకే, దిస్ వర్డ్. ఓకే, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ స్టూపిడ్ వెరీ ఆఫెన్. నేను స్టూపిడ్. సో కాబట్టి నేను ఐ ప్రే లార్డ్ ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్ అని దాని విషయమై నువ్వు కేంద్రీకరించి కొంతకాలం ప్రార్థించి దానికి సంబంధించినటువంటి వాక్యాలు చదివి అలా రోజుకొక 15-20 నిమిషాలు మీరు దాని విషయమై ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు 1 నెలకో 2 నెలలకో 3 నెలలకో అది నెమ్మదిగా తగ్గిపోయి డిసపేర్ అయిపోతుంది. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈజ్ హౌ యూ ఓవర్కమ్ స్టఫ్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ హౌ యూ గ్రో ఇన్ లైఫ్. అనారోగ్యం విషయం ఎలా ప్రార్థిస్తారు, అప్పుల విషయం ఎలా మీరు ఎత్తుక్కుంటారు, ప్రేయర్ చేయండి మా కోసం. సో ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ టేక్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎ వీక్నెస్, ఫర్ ఎ పెయిన్, ఫర్ ఎ ప్రాబ్లమ్, ఫర్ ఎ రిపిటేటివ్ వీక్నెస్. నీ జీవితాంతం రిపీట్ అవుతుంది అనుకోండి, ఏదైనా వీక్నెస్ ఒక నీకు ఇష్టం లేనిది రిపీట్ అవుతుంది అనుకోండి, దెన్ యూ ప్రిపేర్ ఇట్ వెల్. ప్రిపేర్ ఇట్ బై వర్డ్, బై ప్రేయర్. అప్పుడు ఆ ప్రిపరేషన్ టైం తర్వాత దాని మీద నువ్వు ఆధిపత్యం చూస్తావు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ల్యాకింగ్. ఎంతమందికి అర్థమైంది ఇది? యూజ్ దిస్ మెథడ్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. లేదంటే జీవితకాలం తాత ముత్తాతలు తరాలు ఈ కాడ అలాగ ఉండిపోతుంది. ఈ మర్మము బోధించిన తర్వాత అనేకులు మీ యొక్క కార్డులను విరగొట్టుకుంటారు. ఇర్రెగ్యులారిటీస్, యూ విల్ బ్రేక్ దట్ ఇర్రెగ్యులారిటీ. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ విల్ బ్లెస్ యూ. ఎవ్రీ డే జీసస్ డిడ్ ఇట్. ఓకే, డిసైపుల్స్ డిడ్ ఇట్. పీపుల్ డూ ఇట్. అందుకే ప్రేయర్లో కూడా ఉంది కదా, మా అనుదిన ఆహారం మాకు దయచేసి ఆయన ఇస్తాడు, మనం తినాలి. దట్స్ హ్యాబిట్. బట్ యునో దట్స్ అ స్ట్రాంగ్ హోల్డ్.
It is very, very important in that area. ఎంతమందికి అర్థమైంది? సో ప్రిపరేటరీ టైం. సో అది ఎప్పుడు దాకా చేయాలంటే నీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, నేను ట్యూన్లో పడిపోయాను, ఐఎమ్ నౌ ఇన్ దిస్, దెన్ యూ క్యాన్ స్టాప్. ఎగ్జామ్ పాస్ అయిపోయాను, మళ్ళీ ప్రిపేర్ అవుతారా? ప్రిపేర్ అవ్వరు, ఇంకంతే 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఏ ప్రిపరేషన్ విల్ షిఫ్ట్ యువర్ సీజన్ ఫర్ సంథింగ్ టు సంథింగ్. Loneliness to a wife, from wife to mother, mother to grandmother, from ordinary person to student, student to graduate, graduate to employee. This is how it also works in the kingdom. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ నువ్వు if you don't prepare for that, it will be a problem. ఉదాహరణ ఎగ్జాంపుల్, అబ్రహాంకి he had a fear, a spirit of fear. ఏంటి ఆ భయము? అతను యాత్రికుడు, టూరిస్ట్. అతని భార్యను ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అని, ఎందుకంటే షీ ఈజ్ సో బ్యూటిఫుల్, సో గుడ్. ఎనీవే, ఏం చేస్తాడు? అబద్ధం ఆడేస్తాడు. ఆ రాజుని చూసి నువ్వు నాకు చెల్లి అని చెప్పు అనేస్తాడు. అలాగనేస్తాడు. కానీ దాని తర్వాత మర్చిపోతాడు. ఎందుకు? తర్వాత ఆ రాజు తీసుకెళ్తాడు, మళ్ళీ వదిలేస్తాడు, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, మళ్ళీ మర్చిపోతాడు. కానీ తర్వాత అబ్రహాము దాని విషయమై దేవుడిని అడిగాడు, అయ్యా నేను భయపడుతున్నాను, ఈ రాజులు ఇలా భయపడకుండా నాకు ధైర్యాన్ని అని. హీ నెవర్ స్పెండ్స్ టైమ్, టేక్స్ ఇట్ అవుట్. బట్ విశ్వాసంలో దేవుని వెంట ఉండాలనుకుంటాడు. మళ్ళా 89-90 ఏళ్ళకి మళ్ళా సేమ్ ప్రాబ్లం. ఎంతమందికి అర్థమైంది ఇది? ఎందుకు మళ్ళా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాడు? ప్రిపరేషన్. హీ నెవర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ టు ఓవర్కమ్ ఇట్. ఇదే ప్రాబ్లమ్ ఇస్సాక్ కూడా. ఈమె నా చెల్లి అని చెప్తాడు డాడీది. తర్వాత ఇస్సాక్ కూడా మళ్ళా సెకండ్ టైం చేస్తాడు ఈ ప్రాబ్లం. ప్రిపరేషన్ విల్ బ్రేక్ స్ట్రాంగ్ హోల్డ్స్. చూడండి, డేవిడ్ ఇంతకు ముందు ప్రిపేర్ అవ్వలేదు. బోల్తా పడ్డ తర్వాత అప్పుడు 51వ కీర్తనలో, అయ్యా నన్ను కడుగుము, నా మనసులో ఏమైనా ఉన్నప్పుడే దాన్ని నువ్వు డీల్ చేసి అప్పుడే తీసేయి అంటాడు దావీదు. ఆ తర్వాత మళ్ళా డేవిడ్స్ లైఫ్ వాస్ క్లీన్. హీ ప్రిపేర్డ్ హార్డ్ ఫర్ దాట్. ఈ ప్రిపరేషన్ సౌల్ చేయలేదు. ఎంతమందికి అర్థమైంది? సో సౌల్ జయించలేకపోయాడు. సౌల్కి తెలియదు, తన మనసులో ఇష్టం వచ్చినట్టు జీవించాడు. యు సీ దట్ వెన్ యూ ఫెయిల్ ఆర్ వెన్ యూ హ్యాడ్ ఎ ప్రాబ్లం, take time to prepare for that. Preparation solves a problem. David prepared well after that. లేకపోతే కీర్తన 51 ఉండేది కాదు. He prepared and then he overcame that. Learn. Preparation is very, very important in the body of Christ. For every individual, preparation. If you have a problem, a repeated problem, prepare. Okay, if you don't prepare, it is dangerous. Okay, ఎందుకంటే Christ gave the victory. సిద్ధపడ్డ దావీదు హృదయానుసారుడయ్యి, నా యొక్క తల వెంట్రుకల కంటే ఎక్కువ నా పాపాలన్న చెప్పిన దావీదు హృదయానుసారుడై దావీదు కుమారుడా అనిపించుకున్నాడు యేసుప్రభు వారి నోట్లో. ఎంతమందికి అర్థమైంది? చూసారా? దిస్ ఈజ్ హౌ ప్రిపరేషన్. ఇట్ ఈస్ నాట్ యువర్, నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి, నువ్వు పాపాలు చేస్తావు ఎన్ని అని దేవుడికి తెలుసు. బట్ ద ప్రిపరేషన్, ఇఫ్ యూ హ్యావ్ ఎ మైండ్ దట్ వన్ డే ఐ విల్ ప్రిపేర్ అండ్ ఐ విల్ ఓవర్కమ్ ఇట్, దట్స్ ఇట్. Okay, so this is a big key for the body of Christ. Anybody got a good information? You want to break it now? Yes. Having this information, you can solve many problems. Many repetitive weaknesses. Generational curses can be stopped by preparation. నజరేయుడైన యేసయ్య విన్న వాక్యము వారిలోకి వెళ్ళి వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని నీ ప్రేమగల వాక్యం, కృపగల వాక్యమును, నీ ప్రవచన వాక్యమును వారి విని వారి జీవితాల్లో ఆశీర్వాదం పొంది వారిని ముట్టి స్వస్థపరచండి. ఐశ్వర్యాన్ని దయచేయండి. రిపోర్ట్లు నార్మల్ తీసుకోవాలండి, స్వస్థపరచండి. అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించి నీ చిత్తానుసారమైనటువంటి ఫలించే అద్భుతకరమైన సంతోషకరమైన ఆధిపత్యం గల జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.